హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నాతో పాటు విలేకరుల సమావేశంలో గౌరవ కార్పొరేటర్ బండారి వేణు గారు, సీనియర్ కార్పొరేటర్, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ కర్రె అనిల్ గారు, గౌరవ కార్పొరేటర్స్ మొండన్న గారు, తోట అనిల్ గారు, ఏపీపీ చంద్ర గారు, కోఆప్షన్ సభ్యులు చిగురు రవి గారు, బీజేపీ నాయకులు రెడ్డివేణి రాజు గారు, పండుగ నాగరాజు గారు, వెంకటరెడ్డి గారు, నాగరాజు గారు, అనిల్ గారు, రోహిత్ గారు, చింటూ గారు, సాయి గారు మరి ఇతరులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి మీ ద్వారా అయితేనే ప్రజలకు చాలా క్లారిటీగా ఈ ఇష్యూ మీద వారికి సమాధానాలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజు ఎస్ఐఆర్కు సంబంధించి మొదటి ప్రక్రియ మొదలైంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయనిది ఏంటంటే ఓటర్స్ అందరికీ కూడా ఓటర్ లిస్టును అక్యురేట్గా ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టు అక్యురేట్గా ఉండే విధంగా చేయడానికి తీసుకున్న కార్యక్రమే ఎస్ఐఆర్. ఎందుకంటే చాలా కాలం క్రితం మనం చేసినటువంటి ఓటర్ లిస్ట్ కాబట్టి దానిలో అనేక తప్పులు తడకలు అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సరిదిద్దడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది. దీనిలో చేసే కార్యక్రమాలు ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన ఓటర్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ లిస్టులో ఉండాలి. మొదటిది, ఎవరైతే డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయో, రెండు సార్లు 3 సార్లు ఎంట్రీస్ ఉంటాయో వారిని తొలగించడం రెండోది. మూడవది, చనిపోయిన వారి ఓటర్స్ కూడా లిస్టులో కూడా చాలా ఓటర్లు కూడా మరి ఓటర్ లిస్టులో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియ మూడవది. నాలుగవది, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. షిఫ్టెడ్ ఓటర్స్ 2 కేటగిరీలు వస్తారు. ఒకటి డూప్లికేట్ ఓటర్స్లో వస్తారు, 2 చోట్ల ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఓటర్ లిస్టులో లేక వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ అడ్రస్ తెలియక వారి వేరే ఓటర్స్ తెలియని పరిస్థితి షిఫ్టెడ్ ఓటర్స్. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఓటర్స్ని ఇంక్లూడ్ చేసే కార్యక్రమం, 18 సంవత్సరాలు నిండిన వారిని ఇంక్లూడ్ చేసే కార్యక్రమం. ఎస్ఐఆర్ అనేది ఎందుకు అవసరం అనేది చాలా మంది అంటున్నారు. ఎందుకు ఎస్ఐఆర్ అనేది? దీనికి నేను ఒక 5-6 కారణాలు చెప్పదలుచుకున్నా. చాలా మంది ప్రజలు ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతూ ఉంటారు. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకు, ఇప్పుడు గ్రామీణాల నుంచి అర్బన్కు చాలా మంది ప్రజలు వస్తూ ఉన్నారు. అర్బనైజేషన్ అనేది పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలోనే దాదాపు 40 నుంచి 40% వరకు అర్బనైజేషన్ అయింది. చాలా మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వస్తూ ఉన్నారు. ఆ షిఫ్టెడ్ ఓటర్స్కు సంబంధించి వేరే నియోజకవర్గాలు మారుతూ ఉన్నారు, వేరే ప్రాంతాలకు మారుతారు. కరీంనగర్ నగరమే తీసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చెప్తున్నాను నేను. పెద్దపల్లి వాళ్ళు ఇక్కడే ఉంటారు, మానకొండూరు వాళ్ళు ఇక్కడే ఉంటారు,